ఆ చేసే విధానంలో ఎలా ఉండాలంటే భర్త తనకి మరి ఇబ్బంది కలగకూడదు కదా. ఒక్కోసారి ఈ చెప్పే పనులు ఎలా ఉంటాయంటే ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఇక కొంతమంది స్త్రీల ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఎంత తెచ్చినా నచ్చదు, అందులో ఏదో వంక పెడతారు. ముఖ్యంగా మొహమాటం లేకుండా చెబుతారండి, స్త్రీల వస్త్రాలు ఆభరణాల విషయంలో స్త్రీలు దగ్గర లేకుండా ఎప్పుడూ మగవాళ్ళు అవి తేకూడదు. నువ్వు ఏం తెచ్చినా కుదిరే పని కాదు, అది వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళనే ఎంచుకోమనేది. పైగా కాస్త తెలివిగా మాట్లాడే విధానం కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏది ఎంచుకుంటే అది బాగుందని చెప్పండి, మళ్ళీ అందులో వంకట్టద్దు. ఇంకా ఏది ఎంచుకుంటే అది బాగుంది. ఎందుకు బాగుంది అంటే, నువ్వు బాగుంది కదా, నువ్వు ఎంచుకున్నావు కదా, నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందని చెప్పాలి. అందులో మగాడికో సంతృప్తి, నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందంటే ఓ నవ్వుతుంది భార్య, ఎందుకని మిమ్మల్ని ఎంచుకున్నది నేనేగా, నా సంతోషం, మరి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఆ రకం మగాడు గర్వంగా చెప్పుకుంటాడు, నన్ను ఎంచుకున్నావు కదా, అలాగే అన్నీ మంచివే ఎంచుకుంటావు, ఎంత సంతోషిస్తుందండి భార్య. నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందయ్యా, నేను చేసేది ఏమిటి, నన్ను ఎంచుకున్నావు కదా అంటుంది వెంటనే.